రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉండవల్లిలో వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేల అప్పిరెడ్డిని రైతులు అడ్డుకోవడం జరిగింది. నల్ల జెండాలతో రాజధాని రైతులు నిరసన తెలిపారు. వైసీపీ నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ పర్యటన చేపట్టింది. అయితే ఈ పర్యటనకు రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులకు గాయాలయ్యాయి. వైసీపీ నేతలపై కొందరు కోడిగుడ్లు విసిరారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని రాజధాని రైతులను కలిసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే గూండాలను పెట్టించి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసు. మాది గొడవల పార్టీ, మీరు చెప్తున్నారుగా మాది గొడవల పార్టీ. మరి మీదే పార్టీ. గొడవల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు పగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్ల పార్టీ మాది అయితే. మాది గొడ్ల పార్టీనా మీది గొడ్ల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందినా మేము? గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని, లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గాని, లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమరావతిలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పితే అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పులు గాని, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, లేదా రైతు సమస్యలు గాని ప్రపంచానికి తెలియటానికి వారికి సుతారాము ఇష్టం లేక దాని కుట్రలో భాగంగా ఇవాళ ఉండవల్లి సెంటర్ దారిలో ఉన్నటువంటి పెనుమాకి వెళ్లేటువంటి దారిలో ఉండవల్లి సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి అందులో రాళ్లు వేసినోళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు, లేదా కానిస్టేబుల్ గారిని బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు గాని, ఇందులో ఒక్క రైతు లేడు. రైతు లేకపోగా ఉన్న రైతు నాయకత్వం వహిస్తాడు. ఈ దాడికి 2 కార్లు ధ్వంసం చేయడానికి హత్యాయత్నం చేశారు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్